నిన్న రియల్టర్ అనుచరుడి పైన ఎంపీ ఈటల దాడి. దీని మీద చాలామంది మాట్లాడుతున్నారు, ఎట్లా దాడి చేస్తారండి అని. నేను ఈ దాడిని ఆహ్వానిస్తున్నా. హింసను వ్యతిరేకించే మీలాంటి వాళ్ళు మరి ఎట్లా దీన్ని ఆహ్వానిస్తున్నారు అని అంటే, తెలంగాణ భూమి చుట్టూ తిరగాలి. తెలంగాణ భూమి చుట్టూ తిరిగితేనే ప్రజలకి విద్య వస్తుంది, వైద్యం వస్తుంది, ఉపాధి వస్తుంది, వ్యవసాయం అద్భుతంగా ఉంటుంది, ప్రజలు అద్భుతంగా ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది. సో ఈ భూమి ప్రజల చేతిలో లేదు, రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలోకి వెళ్ళిపోయింది. దాని నుంచి తీసుకొచ్చే క్రమము ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని చేయాలి, కానీ ప్రభుత్వాలు చేయట్లేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఈ రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి ఈ దందా చేస్తున్నారు. డౌట్ ఏం లేదు. ఇందులో అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి. దాడి చేసిన ఈటల రాజేందర్ పార్టీ కూడా ఉన్నది. కానీ ఎందుకు ఈటల రాజేందర్ చేసిన దాడిని నేను ఆహ్వానిస్తున్నా అంటే, ప్రజలు తిరుగుబాటు చేయాల్సింది ఈ రకంగానే చేయాలి. మిలిటెంట్ పోరాటాలతోనే మన భూమిని మనం చేజిక్కించుకోగలుగుతాం. ఇప్పుడు ఒక చెంపదెబ్బ కొట్టినందుకే మీకు అంత ఇబ్బంది అవుతుంది చాలామందికి. మరి అక్కడ ప్లాట్ కొన్న దాదాపు 2000 మంది, ఆ ప్లాట్లు కొన్న 2000 మంది ఎంత నరకం అనుభవించి ఉంటారు ఇన్ని సంవత్సరాలుగా, నెలలుగా ఎంత నరకం అనుభవించి ఉంటారు. ఆల్రెడీ ప్లాట్లుగా డివైడ్ చేసిన భూమిని వాడు పాత గవర్నమెంట్తో మాట్లాడుకొని మళ్ళీ వ్యవసాయ భూమిగా మార్చుకొని కబ్జాలో ఉన్నాడు. మరి ఆ కొన్న రూపాయి కూడబెట్టుకొని తిని తినక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఆ భూమి కొంటే భవిష్యత్ అవసరాల కోసం మా పిల్లలకేమో ఉపయోగపడుతుందని భూమి కొంటే దాన్ని ఎవడోడు ఎత్తుకపోతా ఉంటే చూస్తూ ఊరుకోవాలనా? ఆడొక ముఠాని పెట్టి ఆడ తాగుకుంటా చేసుకుంటా ఎవడొస్తాడో రమ్మను అని అంటే కొట్టకపోతే ఏం చేస్తారు? ఒక్కొక్కరిని భూములు కబ్జాలు చేసిన వాడిని పాతి పెడితేనే మన భూమి మనకు దక్కుతుంది. మిలిటెంట్ పోరాటమే మిగిలింది, ఇంక అంతకుమించి ఏం లేదు. మొన్న కొండకల్ వెలిమేల గ్రామ ప్రజలు పోలీసులను ఉతికారేసారు. అక్కడ వాళ్ళ వల్లగాలే పోలీసుల వల్ల 3-4 గంటల సేపు ఒక బీభత్సమే జరిగింది అక్కడ. ఈ తరహా దాడులు జరిగితేనే మన భూమి మనకు దక్కుతుంది, మన భూమి మన చేతిలోకి వస్తుంది. 100% ఈటల రాజేందర్ చేసిన ఈ దాడిని నేను స్వాగతిస్తున్నా. రియల్ ఎస్టేట్ వాడు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. వాళ్ళ వీడియోలు కూడా నిన్న బయటకు వచ్చినాయి. అంటే వాళ్ళు ఏ రకంగా జనానికి నరకం చూపించారు అన్నది ప్రజలు తిరుగుబాటు చేయాల్సిందే, లేకపోతే మన భూమి మనకు దక్కదు. ప్రజలు తిరుగుబాటు చేయాల్సిందే, తిరుగుబాటు చేస్తూనే ఉండాలి. ఎవడైనా మన భూమిలో వచ్చి వాడు కబ్జాలో ఉంటే వాడు రియల్ ఎస్టేట్ మాఫియా వాడు అయితే ఇదే పని చేయాలి. అట్లయితేనే ఇంటర్, లేకపోతే ఏడింటర్ ఇల్లు. ఈ ఫైల్ విజువల్స్ ఇవన్నీ గతంలో ఇప్పుడు ఎవరైతే ఈటల రాజేందర్ దాడి చేసారో ఒక వాడేయుడు. విషయం ఏంటి ఇక్కడ? 1985లో దాదాపు 2076 మంది ఈ భూమిని కొనుగోలు చేశారు. 85లో లేఅవుట్ వేసారు. అప్పుడే వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల ఉద్యోగులు ఎక్కువ మంది కొనుగోలు చేశారు. ఇందులో 2006 నుంచి ఈ కబ్జా కోర్లు వచ్చి అందులో అరాచకం చేస్తున్నారు. 2006 నుంచి 2024లో ఉన్నాం. మరి 20 ఏళ్ళుగా వాళ్ళు చూసిన నరకం ఏంటి? 20 ఏళ్ళుగా వాళ్ళు చూసిన నరకం ఏంటి? ప్లాట్ ఓనర్లకు అనుకూలంగా 3 సార్లు కోర్టు తీర్పులు ఇచ్చింది. తాగిపించి తినిపించి గూండాలను పోషిస్తున్నారు. పలుమార్లు దాడులు చేసిరు, రక్తపు గాయాలైనవి. తాగి మహిళల మీద దౌర్జన్యాలు చేసిరు ఈ గూండాలంతా. కరెంటు తీగలు సైతం ధ్వంసం చేసిరు. ఎంపీ వస్తే ఏం బిక్తారంటూ మాట్లాడిరట.
ఏం చేయాలా? 2006 నుంచి 2024 దాకా కొట్లాడుతున్న జనము ఏం చేయాలా? ఇంకా వాడిని ఏం చేయలేదు, సైలెంట్గా ఊరుకున్నారు. ఆయన ఇంకొకటి ఇక్కడ నేను చెప్పేది ఏంటి, అందుకే ఈటల రాజేందర్ గారు అక్కడికి వెళ్ళిరు, మీరు మిగతా వాడి దగ్గర కూడా వెళ్ళండి, వెల్లిమేల కొండకల్ తాండాకి వెళ్ళండి. ఈ వెంకటేష్ హీరో దగ్గుబాటు సురేష్ బాబు 300 ఎకరాలు ప్లాట్ ఓనర్లు అయిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ సహకారంతో బ్లూ షీట్లని బౌన్సర్లని పెట్టి 300 ఎకరాలు కబ్జా పెట్టిరు. వెళ్ళండి అక్కడికి కూడా. ఒక దగ్గర ఒకటి, ఇంకో దగ్గర ఇంకోటి ఉండకూడదు, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాలా.